హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. చాలా మంది విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్లో టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసిన వారు, వచ్చి ఆల్రెడీ మంచి మార్కులు పొందిన వారు కావచ్చు. సో రేపు రాయబోయే నీ తలరాతను మార్చే ఆ పరీక్ష కోసం ఇది ఒక పరీక్షగా పరిగణించుకొని మరి ఈ ఒక పరీక్షకి ఎలా సిద్ధం కావాలి, నువ్వు ఏం చదివినావు, నువ్వు ఎవరి క్లాసు విని చదివినవు, ఇవన్నిటికీ ఒకటే సమాధానం. నువ్వు ఎలా చదివినవు అనేది కాదు, ఎగ్జామినేషన్లో నీకు మార్కులు మంచి మార్కులు వచ్చినాయా లేదా అనేది అడుగుతారు. నువ్వు పక్కన వాళ్ళ దాన్ని చూసి రాసినవా, ఎక్కడ చూసి రాసినవా, ఎలా చదివినవా, ఏం చదివినవా అని కాదు. విజయం అంటే నీకు మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రావాలంటే ఒక ప్రైవేట్ యాజమాన్యంగా, ఒక ప్రైవేట్ వ్యవస్థను నడిపే అధ్యాపకునిగా నేను చెప్తున్నాను మిత్రమా. సో ఈ మాట నువ్వు మళ్ళీ నువ్వు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా కావాలంటే మా యూట్యూబ్ మా యొక్క ఆఫీస్ నెంబర్కి కూడా కాల్ చేసి కూడా నువ్వు మాట్లాడుతావు, నువ్వు చేసే తప్పులేంటో. సో నేను చాలా మందికి కూడా నేను చెప్తున్నాను విద్యార్థులారా, ఏపీ తెలంగాణ అధ్యాపకులు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు టెట్ పరీక్ష రాయబోయే ప్రతి విద్యార్థి కూడా చూడాలి ఈ వీడియో. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థుల కోసం ఒక సూచనను ఇవ్వడం జరిగింది. ఎలాంటి తప్పిదాలు చేయొద్దు. ప్రతి విద్యార్థి మంచి మార్కులతో క్వాలిఫై కావాలనే ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి విద్యార్థి కోసం మన ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నమెంట్ మరి ఒక అనౌన్స్ చేయడం జరిగింది ఈ రోజు మార్నింగ్ 7 o'clock కి. ఆ అనౌన్స్ ఏంటంటే సో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా టెట్ అభ్యర్థులకు అలర్ట్ గా ఉండాలి. సో ఏంటిది మాస్టర్ అంటే, సో చాలా మంది ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఈ వీడియో చేయరు, కానీ నేను చేస్తున్నా అంటే ఒకసారి ఆలోచించండి మిత్రమా. సో ఏంటంటే ఇక్కడ సో 100% సో మీరు ఈ రోజు నుండి ప్రతిరోజు నువ్వు పరీక్ష రాసేంత వరకు, టెట్ పరీక్ష రాసేంత వరకు నువ్వు రోజు ఒక పరీక్ష ఆన్లైన్లో రాయాలి. అది ఏ యాప్లో కాదు, ఏ ప్రైవేటు యాజమాన్యంలో కాదు, ఏ ప్రైవేటు నాలాంటి కోచింగ్ సెంటర్లు పెట్టే పరీక్ష కాదు. నువ్వు రాసే పరీక్ష మీ గవర్నమెంట్ నువ్వు రాయబోయే పరీక్షకు అనుగుణంగా తయారు చేయబడిన పరీక్ష. అంటే నువ్వు ఏ పరీక్షనైతే రాయబోతున్నావో టెట్లో మంచి మార్కులని తలరాతను మార్చడానికి పునాదులుగా వేసుకుని రాయబోయే పరీక్షకు ఈ ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెట్ అభ్యర్థుల కోసం టెస్టులు మనకు ఈ ఒక యాప్లోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక టెస్ట్ రాయి, అన్ని ఒకేసారి రాయకు. నేను ఇప్పుడు ప్రిపేర్ కాలేదు, లాస్ట్ 2 days అప్పుడు ప్రిపేర్ అవుతా, లాస్ట్ 2 days అప్పుడు రాస్తా అని మీరు అనుకుంటున్నారు. కానీ అలా చేయొద్దు. ఇప్పటి నుండి ఎవ్రీడే రాయండి. టైం తెలుస్తుంది అక్కడ. టైం ఇంపార్టెంట్. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశావు, ఎన్ని రైట్ అయినాయి, నీకు ఎన్ని మార్కులు రావాలి, ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వస్తున్నాయి, మెథడాలజీలో పోయాయా, కంటెంట్ లో పోయాయా, నీకు ఏ సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వస్తాయి, ఆ సబ్జెక్ట్ మీద నీకు ఉన్న సమయాన్ని ఇప్పుడు నువ్వు వినియోగించుకొని మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది మిత్రమా. సో ఈ విషయాన్ని ఏ ప్రైవేట్ యాప్స్ నాలాంటి నేను కూడా ఒక ప్రైవేట్ లో ఒక వ్యవస్థకి అధ్యాపకుడిని, ఒక వ్యవస్థకి మరి డైరెక్టర్ని అయినా కూడా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాకు స్వార్థం కాదు, నాది స్వార్థంగా ఆలోచిస్తలేను. ప్రతి విద్యార్థి విజయం సాధించాలనే ఆశ. సో నా యాప్ని తీసుకో, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి, నా కాన్నే క్లాసులు విను. నేనే హీరోని, నేనే తోపుని అని ఎప్పుడూ మాట్లాడను. నేను చెప్పేది ఒకటి, ప్రతి విద్యార్థి సక్సెస్ కావాలనే ఆశ. సో ప్రతి విద్యార్థి సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను తయారు చేసిన అనుకోండి, నేను ఒక్కడిని నాకు అనుగుణంగా లేదా నా కింద ఉన్న ఎంప్లాయీస్ ఆ వర్క్ చెప్పి వాళ్ళని ఒక పేపర్ తయారు చేయండి అక్కడ పడేస్తాం. కానీ ఈ గవర్నమెంట్ పేపరు
గవర్నమెంట్ పేపర్ ఏ విధంగా ఉండదంటే ఒక స్టాండర్డ్, అంటే నువ్వు రేపు రాయబోయే పరీక్షకి అనుగుణంగా ఇంచుమించు 80 to 90% ఈక్వల్ గా ఉంటుంది. 80 to 90% ఈక్వల్ గా ఉంటుందంటే ఇలాంటి పరీక్షను మీరు రాయాలి. ఎందుకంటే నీకు ఇంకొక 20 days సమయం ఉంది. ఈ 20 days సమయంలో నువ్వు ఎక్కడైతే ఏ సబ్జెక్ట్ లోనైతే వీక్నెస్ గా ఉన్నావో ఆ సబ్జెక్ట్ ని నువ్వు సక్సెస్ చేసుకుంటావు. ఆ సబ్జెక్ట్ ని మరొకసారి రివిజన్ చేసుకుంటావు. సో నేను పెట్టిన పరీక్ష అనుకోండి, నాకు అనుగుణంగా నా స్టూడెంట్స్ కి అనుగుణంగా ఉండొచ్చు, లేదా నా కింద ఎంప్లాయీస్ పనిచేసే వాళ్ళు ఒక రకంగా ఇవ్వచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకసారి నువ్వు ఏ ప్రైవేట్ యాప్ లోనైనా రాసుకోపో, నాకు సంబంధం లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో ఇలాంటి గవర్నమెంట్ పేపర్స్ ని అట్లీస్ట్ ఖచ్చితంగా ఎవ్రీడే ఒక ఎగ్జామ్ రాయి. ఎలాంటి ఫీజు లేదు, ఎలాంటిది లేదు. జస్ట్ లైక్ దట్ నువ్వు ఇచ్చేది ఒక సమయం, ఒక 20 to 30, 40, 1 hour, 10 hours. సో నువ్వు ఒక టైం ని స్పెండ్ చేస్తున్నావు. ఈ టైం అనేది నీకు ఎగ్జామినేషన్ లో చాలా యూజ్ అవుతుంది మిత్రమా. అది గుర్తుపెట్టుకో. గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లు ఆధారంగా చేసుకొని రాయబోయే పరీక్షకి ఆధారంగా చేసుకొని ఈ పరీక్షలని ఉంచినారు. సో ఖచ్చితంగా అక్టోబర్ 3 నుంచి జరిగే పరీక్షలకు ఇబ్బంది లేకుండా రాసుకునేట్టుగా వీలవుతుంది. అది కూడా ఇచ్చాడు వాడు, క్లియర్ గా ఇచ్చాడు ఇక్కడ. సో క్లియర్ గా ఇచ్చాడు. ఈ నెల 22 నుండి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. నీ రాత ఎప్పుడు రాయాలో కూడా నువ్వు చూసుకోవచ్చు మిత్రమా, గుర్తుంచుకో. మరి మరొక విషయం కూడా ఇచ్చారు ఇక్కడ. చాలా మంది 16,347 పోస్టులు డిఎస్సి పోస్టులు పోస్ట్ పోన్ అవుతున్నాయని చాలా గందరగోళంగా అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ కావు. ఎస్సీ వర్గీకరణ, ఈ వర్గీకరణ విజయవాడ మొత్తం మునిగిపోయింది. దానివల్ల ఏమవుతుందో దేని వల్ల కాదండి. 100కి 100%, 100కి 2000%, 100%, 10,000%, లక్షల శాతం నీకు డిఎస్సి పరీక్ష జరుగుతుంది అనుకున్న సమయానికి. అక్టోబర్ 2వ తారీఖు రోజు నీకు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. మరొకటి కూడా చెప్తున్నా, నన్ను మీరు తిట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నువ్వు బిఈడి డిఈడి అయిపోయిన కాంచి ఇప్పటి వరకు నీకు డిఎస్సి పరీక్ష జరగలేదా? మరి జరిగితే నీకెందుకు ఉద్యోగం రాలేదు అంటే ఒకటే, నీలో ఏదో ఒక మైనస్. అది ఎలాంటి మైనస్ జరిగినాయి అంటే నువ్వు ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ప్రిపేర్ కావచ్చు, నీకు ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, నీకు లక్ష సమస్యల వల్ల నీకు ఆ జాబ్ మిస్ అయ్యింది. అలాంటి సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు ఇంత దూరం వచ్చినావు. మరి ఈసారి కూడా నువ్వు జాబ్ మిస్ చేసుకుంటే ఇంకెందుకండి, మరెప్పుడు కొట్టాలి? ఒకసారి ఆలోచించుకో మిత్రమా. ఉద్యోగాలు నోటిఫికేషన్లు వస్తానే ఉంటాయి, రిజల్ట్స్ వస్తానే ఉంటాయి. ఆర్డర్ కాపీ తీసుకొని విజయం సాధించిన వాళ్ళు స్కూళ్ళల్లోకి వెళ్తారు. మరి మన జీవితాలు ఎప్పుడు కూడా మళ్ళీ ప్రిపరేషన్లు కొనసాగించొద్దు అనేది గుర్తుపెట్టుకో. ప్రతిరోజు ఉదయం లేవగానే అదొకటి నీకు గుర్తుంటే నీకు నిద్ర కూడా పట్టదు మిత్రమా. నువ్వు ఒకసారి ఆలోచించుకో మిత్రమా. థ్యాంక్ యూ. నేను చెప్పినది నచ్చితే ఒక లైక్ చేయి. అదే విధంగా మరొకటి మర్చిపోకుండా, నీకు నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయించు మిత్రమా. ఏదున్నా కూడా మనము హార్ట్ఫుల్గా మాట్లాడడమే జరుగుతుంది. మీ నాని యాదవ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.